పెళ్లి పిల్లలు మనవాళ్ళు మనవరాళ్ళు ఈవిడ వయసు అంతటోళ్ళు మనవాళ్ళ దగ్గర ఉన్నారు, దగ్గరగా మనవరాళ్ళు ఇదే కూతుళ్ళే 45 ఆ రేంజ్ లో ఉన్నారు. అవును అవును. ఇంకేంటి అతను పెళ్లి చేసుకోమనేది? అంటే నువ్వు బ్లాక్ మెయిల్ చేస్తున్నావు అతన్ని. అవును. అక్కడ బ్లాక్ మెయిల్ చేశాడు. నాకు అర్థమైన ఈ ఎపిసోడ్ లో విషయం ఏంటంటే, జగన్ కి నవీన్ జిందాల్ సన్నిహితుడు. ఎట్లాగా? వయసు పరంగా కాదు. ఒకప్పుడు నవీన్ జిందాల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ. మీకు గుర్తుంటే తెలుగుదేశం కమ్యూనిస్టులు జిందాల్ స్టీల్స్ కి వ్యతిరేకంగా, జిందాల్ తవ్వకాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేశారు. అరకులో తవ్వింది జిందాల్ వాళ్ళే కదా, అక్కడ స్టీల్ ప్లాంట్ ఇదంతా గొడవ. ఇది జిందాల్ ప్లాంట్ కోసం అని కదా తవ్వుకుంది. అప్పుడు దాని మీదనే కదా వీళ్ళు ఉద్యమాలు, కాల్పులు దాకా పోయినాయి వైజాగ్ దగ్గర. ఇవన్నీ కూడా జిందాల్ అనే అతను కాంగ్రెస్ అతను కాబట్టి కాంట్రాక్ట్లు ఇస్తుండేవాడు. రాజ్యసభ ఇచ్చారు అప్పుడు, రాజ్యసభ సభ్యుడు జిందాల్ అలాంటి స్థాయిలో ఉన్నప్పుడు టైంలో వీళ్ళ నాన్న కూడా కాంగ్రెసే కాబట్టి, రాజశేఖర రెడ్డి కూడా బిజినెస్, మా వాడికి బిజినెస్ నేర్పు, పాలిటిక్స్ కంటే ముందు బిజినెస్ కావాలని చెప్పి ట్రైనింగ్కి జగన్ని జిందాల్ దగ్గరికి పంపించాడు రాజశేఖర రెడ్డి. అందువల్ల ఆయనకు ఓ తరహా చెప్పాలంటే గురువులు అంటాడు, బిజినెస్ గురువులు అంటాడు. ఆ జిందాల్ అందుకనే జగన్కి బాగా క్లోజే కాబట్టి ఇక్కడ ఇండస్ట్రీ ఇన్వెస్ట్మెంట్ పెట్టమంటే పెట్టాడు. పెడతానికి ఒప్పుకున్నాడు, 3 చోట్ల పెట్టడానికి ఒప్పుకున్నాడు. ఆ పెట్టే టైంలో అతను